ఈరోజు సండే స్పెషల్ అండి మా ఇంట్లో. మీకు కూడా స్పెషలే ఉంది కదండీ! మీరు ఏమేమి వండుకున్నారో కామెంట్‌లో చెప్పండి. మాకు చాలా స్పెషల్ అంటే స్పెషల్ అనమాట. చూసేయండి నేనేమేమి వంటలు చేశానో చూడండి. నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా సండే కదండీ! చిన్న వీడియో చేశానండి. మీరు నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి. వెరీ 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 థ్యాంక్ యూ అండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే కదా నేను ఏ విధంగా ఏ పద్ధతిలో నేను చేస్తున్నాననేది తెలుస్తుంది మీకు. ఇంకా ఈయనకి టిఫిన్ పెట్టేశాను కదండి, తినేశారు. పాలు కూడా కలిపేసి ఇచ్చేస్తున్నాను. పాలు తాగేసేసి డ్యూటీకి వెళ్తారు. సండే అయినా ఒకరోజు ఉంటుందండి. ఫోన్ వచ్చింది రమ్మని చెప్పి ఇంకా బయలుదేరుతున్నారు. అందుకని చెప్పి నేను ఇంకా బయట పనులు ఏమీ మొదలు పెట్టుకోలేదు. ఇంకా ఈయన వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పి ముందుగా టిఫిన్ చేసి చేశాను. ఇంకోండి ఫోన్ కూడా వచ్చింది. సార్ నమస్తే, చెప్పండి. ఇవాళ ఆదివారంగా ఇవాళ నాకు డ్యూటీ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నానండి. ఈయన ఉండరు కదా, సండే కూడా తినరండి. ఇక అందుకని చెప్పి కందిపప్పు పెసరపప్పు వండుదామని చెప్పి కొంచెంగా వేపుతున్నానండి. మా చిన్నప్పుడు మా అమ్మగారు ఇలానే వేపేవాళ్ళండి. అప్పట్లో పుల్లల పొయ్యిలు కదా, ఎంత కమ్మగా ఉండేదోనండి పప్పుకూర వండితే. అసలు ఎంత బాగుండేదో అదే గుర్తొచ్చి నేను కూడా వేపి వండుదామని చెప్పి ఇలాగ వేపానండి. మంచిగా వేపుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఇంకా చల్లారిపోయిన తర్వాత మంచిగా కడుక్కోవాలండి. 2 టైమ్స్ ఇలా కడుగేసుకోవాలి, మంచిగా వాష్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా వండి చూడండి. మామూలుగా వండకుండా వండిన పప్పుకి మామూలుగా వేపకుండా వండిన పప్పుకి వేపిన వండిన పప్పుకి ఎంత రుచి తేడా తెలుస్తుందో మీకే అనిపిస్తుంది. పప్పు టమాటా చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి. నేను అన్నీ కలిపి పెట్టేస్తాను ఒకేసారి. 4 పచ్చిమిరపకాయలు కూడా కొయ్యను, అవి అలానే వేసేస్తాను. మంచిగా ఉడికిపోతాయండి. 2 టమాటాలు వేసాను. అసలు ఎంత బాగుంటుందోనండి కూర. ఆవకాయ పచ్చడి, నెయ్యి, పెరుగు, ఇంకెంతకంటే ఏం కావాలండి స్పెషలు. అదిగాక మేము సండే అసలు తినమండి. నేనైతే తినను, ఆయనే ఎప్పుడన్నా తింటారు కానీ సండే తినరు అన్నమాట. ఇక మాకు పప్పు కూర వండితే చాలు, ఈయనకి రోజు పప్పు వండాల్సిందే. ఇదిగోండి నేను అన్నీ కలిపి పెట్టేస్తున్నాను. చింతపండు వేసాను, పసుపు వేసాను, కారం వేస్తున్నాను. కారం కూడా నేను ఇంట్లోనే తయారు చేసేస్తానండి. ఉప్పు వేసాను తగినంత, కొంచెంగా ఆయిల్ వేసాను. పప్పులో ఆయిల్ కలిపి వేస్తే మంచిగా టేస్ట్ వస్తుందండి, త్వరగా కూడా ఉడికిపోతుంది. మిరపకాయలు తీసుకొస్తే ఎండలో పెట్టేసి నేనే మసాలా కారం ప్రిపేర్ చేసేస్తానండి. కారం కలర్ పోకుండా ఉండాలంటే కొంచెంగా వంటామదం కలుపుకోవాలండి. టేస్ట్కి టేస్ట్, కలర్కి కలరు చాలా బాగుంటుందండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి వంటామదం. ఇక ఇంతలో ఈ మజ్జిగ మిరపకాయలు కూడా వేసుకున్నామండి. ఇవి వేపుతున్నాను. ఏమంటే ఇవి వేగినట్టే ఉంటాయి కానండి లోపల గింజ వేగదు. అందుకని చెప్పి కొంచెం థిక్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలాగ మాడిపోయినట్టు ఉంటుంది కానీ మాడవండి, మంచిగా ఏగుతాయి. మాడుకోకుండా ఇలాగా వేపుకోకుండా తీసేస్తే పచ్చి పచ్చిగా తినలేమన్నమాట లోపల గింజని. కొంచెం అప్పడాలు కూడా వేపుతున్నాను. ఇంకా ఇవి పప్పులోకి నంచుకోవటానికి ఉంటాయి కదండి అని చెప్పి వేపుతున్నాను. ఇంతలో పప్పు ఉడికిపోతుంది, కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఆవకాయ పచ్చడి పప్పులోకి. ఇంకా నెయ్యి ఉంటే ఇక ఎంత కమ్మగానో ఉందండి కూర. అసలు ఈరోజు వేపి వండిన కూర చాలా అంటే చాలా రుచిగా వచ్చిందండి. ఇంకా కుక్కర్ విజిల్ వచ్చేసింది. మా ఇంట్లో పప్పు పచ్చడి ఉంటే పండగే పండగ. ఈయనకి
పప్పు పచ్చడి రోజు పచ్చడి కావాల్సిందే. ఏదో ఒక చట్నీ, రోటి చట్నీ కంపల్సరీ ఉండాలండి. పప్పు పచ్చడి ఉంటే చాలు. రోజు వండి పెట్టినా తింటారు. కానీ ఏదో ఒకటి కలగలిపి మాత్రం ఉండాలి. పప్పు తోటకూర, పప్పు టమాటా, పప్పు మామిడికాయ, పప్పు దోసకాయ, పప్పు పాలకూర, పప్పు చుక్కకూర ఇలా ఏదో ఒకటి ఉండాల్సిందేనండి. పప్పు అనేది మాత్రం ఉండాల్సిందే. చారు, పప్పు చారు. ఇంకా ఇది మెదిగిపోయింది కదండి, మంచిగా గంటితోనే మెదిపేస్తాను. పప్పు గుత్తి కూడా అవసరం లేదు. ఇంకా ఉప్పు అట్లా నేనేం చూడను కదా. నెయ్యి వేసానండి, అది ఫ్రిడ్జ్లోంచి తీసిన నెయ్యి కదా, కరగట్లేదని చెప్పి ఇంకా తాలింపు గింజలు అవి వేసేసాను. ఎండుమిర్చి, తాలింపు గింజలు, కొంచెం అంతా మెంతిపిండి కూడా వేస్తానండి నేను. జీలకర్ర వేసాను. చాలా మంచిదండి ఆరోగ్యానికి. అదిగోండి కొద్దిగా మెంతిపిండి వేస్తానండి. కొంచెం అంతా ఇంగువ అనేది లేకుండా అసలు వంటలు చేయనండి నేను. ఊరికే అడిగేస్తారు, ఇంగ వేయలేదా ఈరోజు అని. కరివేపాకు కూడా నేను ఆకులు పెద్దగా ఉంటాయి కదండి, కట్ చేసి వేస్తాను అనమాట. ఏమంటే ఆకులుగా ఉంటే తీసి పడేస్తారు. అవి కట్ చేసేస్తే కలిసిపోతుంది కదండి కలిపే అన్నంలో, అందుకని చెప్పి అట్లా వేస్తాను. ఇంకా రెడీ అయిపోయిందండి. ఈ రోజుకి ఇదేనండి స్పెషల్ మాకు. చాలా అంటే చాలా బాగున్నాయండి కూరలు. ఉంటానండి. ఈ రోజుకి చిన్న వీడియో. ఉంటానండి.